మన ఇంట్లో కూరగాయలు ఏం లేని టైంలో ఏం చేస్తాము, చింతపండుతో కమ్మగా పులిహోర చేసుకుంటాం. చింతపండు కూడా లేనప్పుడు ఏం చేస్తాము, నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం. ఆ రెండు లేనప్పుడు కూడా ఏం చేసుకుంటాము ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచించద్దండి, ఇవి మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. కూరగాయలు ఏం లేని టైంలో కూడా చక్కని రెసిపీని ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ కష్టపడుకోకుండా కుక్కర్లోని అన్నం వండినంత ఈజీగా ఈ రెసిపీ చేసేయవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, కడుపు నిండుగా ఉంటుంది. చక్కని రెసిపీ, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే. హలో అందరికీ, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి తాలింపు అన్నం అండి. కొత్తగా ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే కుక్కర్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని, ఆయిల్ కాస్త వేడిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టీ స్పూన్ల వరకు పట్టు తీయని మినపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు, అలానే 1/2 కప్పు వరకు పెసరపప్పు. మీ దగ్గర పట్టు పెసరపప్పు ఉన్నా కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే పట్టు తీసేసిన పెసరపప్పు యాడ్ చేసుకుంటాను. ఈ పెసరపప్పు మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం కలిసి మంచి రంగు వచ్చే వరకు, అలానే మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా ఆయిల్లో వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని, అల్లాన్ని సన్నగా తరుక్కుని అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. అల్లంలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 బద్ద వరకు ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని మరోసారి మంచిగా తిప్పుకోవాలి. ఇందులోకి మనం ఎలాంటి కారాన్ని వాడుకోవట్లేదు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ మిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చితో పాటు సన్నగా తరిగి పెట్టుకున్న కాస్తంత కొత్తిమీర, అలానే ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మేము మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆయిల్లోకి మంచిగా మగ్గే వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. మిర్చి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మనం ఇందులోకి కారాన్ని వాడట్లేదు కాబట్టి మీరు తినే కారం బట్టి గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మంచి రంగు కోసం అయితే కాస్తంత పసుపు యాడ్ చేసుకుంటే కలర్ చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి మీకు నచ్చినట్లయితే మిరియాలు యాడ్ చేసుకున్నా కూడా ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ ముక్కలు మొత్తం కాస్త మెత్తగా ఉడికే వరకు, అంటే మెత్తగా అయ్యే వరకు మంచిగా తిప్పుకోవాలి. చూసారు కదా, గ్రీన్ మిర్చి కాస్తంత మెత్తబడుతుంది, ఆ టైం వరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కుక్కర్లోకి 1 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. సో అందుకే నేను బియ్యం అది ఒక 1/2 అవర్ ముందు నేను నానబెట్టి ఉంచేసుకున్నాను. నేను నెక్స్ట్ చూపిస్తాను అది. ఇంకా దీనిలోకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ కాబట్టి నేను దీనిలోకి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా పోసేసుకుని చక్కగా వాటర్ మొత్తం మసిలే వరకు ఉంచుకొని దానిలోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీరు ఉప్పు వాటర్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు గ్రీన్ మిర్చి యాడ్ చేసే టైంలోనే వేసుకోవచ్చు. ఎట్లయినా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవి చూసారు కదా ఎంత మంచిగా మసులుతున్నాయి, ఈ వాటర్ మంచి రంగు వస్తుంది. చూసారు కదా వాటర్ అంతా చక్కగా మసులుతున్నాయో. ఈ విధంగా అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు నానబెట్టుకున్న బియ్యాన్ని మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాతనే ఈ బియ్యం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం కొంచెంగా వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. చూసారు ఎంత మంచి మసులుతున్నాయో. ఈ వాటర్లోకి యాడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని మనం రెగ్యులర్ రైస్ ఎలా వండుకుంటామో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఆ టైం వరకు కుక్ చేసుకుని సరిపోతుంది. కరెక్ట్గా 3 విజిల్స్ అండి, అంతకంటే ఎక్కువేం పట్టదు. ఎక్కువ ఉడికిందంటే అన్నం మొత్తం ఇలా ముద్ద ముద్దగా అయిపోతుంది. చూసుకుని కుక్ చేసుకుంటేనే పొడి పొడిగా చక్కగా బాగుంటుంది. కూరగాయలు అన్నీ ఉన్న టైంలో వంట చేయడం కన్నా కూరగాయలు ఏం లేని టైంలో వంట చేయడం చాలా పెద్ద విషయం కదా. సో కూరగాయలు ఏం లేని టైంలో ఈ విధంగా జీలకర్ర, ఆవాలు, పప్పులు అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అస్సలు టెన్షన్ పడుకోకుండా లేవు అనుకోకుండా మీరు ఈ విధంగా కనుక రైస్ ప్రిపేర్ చేశారంటే నెక్స్ట్ లెవెల్. అంతే, కాస్తంత చట్నీ యాడ్ చేసుకుని ఈ రైస్ తినారంటే చాలా బాగుంటుంది. చట్నీ కాకపోయినా సరే కారపడైనా బాగుంటుంది. ఆ 2 కాకపోయినా సరే పెరుగులో వేసుకుని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అసలు. నేనైతే కుక్కర్లోకి ఫస్ట్లోనే 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను కదా. మీకు ఆయిల్ కాకపోయినా సరే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే కూడా మంచి వాసన వస్తుంది. అలానే దీనిలోకి మిరియాలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. కారం మాత్రం పొరపాటున యాడ్ చేయొద్దు. కారం యాడ్ చేశారంటే ఈ స్మెల్ మొత్తం పోతుందండి, అది వేరే వాసన వచ్చేస్తుంది కర్రీ లాగా.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం అస్సలు వేయద్దండి, ఓన్లీ అల్లం మాత్రమే. అల్లం కూడా ఆయిల్లోకి వేయించిన తర్వాత మాత్రమే ఆనియన్స్ కానీ ఏమైనా వేసుకోవాలి. ఇంకా అల్లం కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం లావు కట్ చేసుకుని పచ్చి పచ్చిగా ఉంటే తినే టైంలో కూడా పంటికి చేదుకు తగులుతుంది. సో అందుకని అల్లం మాత్రము సన్నగా తరుక్కొని అది పూర్తిగా ఆయిల్లో వేసిన తర్వాత పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత మాత్రమే మిర్చి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా రైస్ కరెక్ట్గా 3 అంటే 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఎంత పొడి పొడిగా ఉంది కదా, దీనిలోకి ఎలాంటి నిమ్మకాయ పిండాల్సిన అవసరం లేదండి. ఇట్లానే ఆ పప్పుల వాసన క్లియర్గా తెలుస్తుంది. పట్టు తీయని మినపప్పు యాడ్ చేసాం కాబట్టి ఆ మినపప్పు ఇంకా ఆ స్మెల్ చాలా బాగుంది. అసలు మీ దగ్గర ఉంటే కనుక పొట్టు తీయకోకుండా మినపప్పు యాడ్ చేసుకోండి, అది చాలా బాగుంటుంది. లేకపోతే గుళ్ళపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు కూడా మరి ప్లెయిన్ కాకోకుండా పట్టుపప్పు ఉంటే వేసుకోండి, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎలాంటి కూరగాయలతో పని లేకుండా ఇంట్లో ఉన్న పప్పులతోనే ఏ విధంగా మంచి రెసిపీని తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.